హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చాలా రహస్యవంతమైన, చాలా శక్తివంతమైన, నిగూఢమైన స్వప్న వార్త చాముండి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ దేవత స్వప్నంలో సకలము తెలియజేయగలదు. కాగా మానసిక శాంతి మరియు దైవ విశ్వాసాన్ని పెంచుతుంది. కలలోనే భవిష్యత్తును, అంటే జరగబోయేది, జరుగుతున్నది మీ కలలోనే ఒక అలర్ట్లా చెబుతూ వస్తుంది. మీరు ఏ ప్రశ్న గాని వేసుకుని పడుకుంటే ఈ రోజంతా మీరు వాదోపవాదాల్లో ఏది చర్చించుకున్నారో ఆ రాత్రి మీకు కలలో ప్రతి దానికి సమాధానం చెబుతుంది. సకల సమస్యల నుండి సమాధాన పరుస్తూ స్వేచ్ఛాయుతమైన జీవితము, పనులలో విజయము, సంబంధాల మధ్య బాంధవ్యాల మధ్య గౌరవము, ఆరోగ్యము, విద్యలో పురోగతి, ప్రయాణాలలో భద్రత, పని ఆటంకములలో పరిష్కారము ఈమె ఆరాధనలో వస్తున్న విశేషములు. ఈమెను సోమవారము లేదా శుక్రవారము ఈ జపం ప్రారంభించుకోవచ్చు. తెల్లని పూలు, చందనము, కర్పూరము, నేయి దీపము, గంగా జలము, శుభ్రమైన వస్త్రములు, తెల్లని వస్త్రములు లేక పసుపు వస్త్రములు ధరించి అమ్మవారి యొక్క చిత్రపటము లేక విగ్రహం ఉంచి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ జపము రోజుకి 21 మాల 22 రోజులు లేదా రోజుకి 11 మాలలు 42 రోజులు జపం చేయవలసి ఉంటుంది. ఉదయం 4 గంటల 30 నిమిషాల తర్వాత 10 గంటల 30 నిమిషాల లోపు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత 10 గంటల 30 నిమిషాల లోపు చేసే జపము విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు 42 రోజుల్లో రోజుకి 11 మాలలు అంటే సుమారు 45,000 జపం పూర్తి చేసుకుంటారు. లేదా 22 రోజుల్లో 21 మాల లేక 22 మాలలు జపం చేసి మీరు ఈ జప సంఖ్యను పూర్తి చేసుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావిస్తే అతివేగంగా మనకు శ్రీమాత యొక్క సాక్షాత్కారం దొరుకుతుంది. లేదా ఇదే మంత్రం 11 రోజులు మరలా ప్రారంభించి, అనగా ఈ దీక్ష పూర్తయిన తర్వాత వారం రోజులు పిచ్చలవిడిగా జీవితం కొనసాగించి, అంటే ఫ్రీ ఆఫ్ లైఫ్ చేసి తర్వాత మరలా ప్రారంభించి 11 రోజులు రాత్రి వేళ ఉదయం సాయంత్రం పూజ అయితే తప్పనిసరి చేయవలసి ఉంటుంది. కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ దేవతకు పీఠం అమర్చి మరి పూజ చేయవలసి ఉంటుంది. దీక్ష పూర్తయిన తర్వాత ఉదయం కేవలం దీపారాధన చేసి ప్రదోష సమయంలో, అనగా సాయంత్రం ప్రదోష సమయంలో దేవతకు ధూపదీప నైవేద్యములు ఇచ్చి ఒక 11 మాలలు జపం చేసుకుని పడుకుంటూ ఉంటే 11 రోజుల్లోగా శ్రీమాత పసుపు లేదా గులాబీ లేదా ఎరుపు వస్త్రములతో మీకు శ్రీమూర్తి దర్శనమిస్తుంది. తర్వాత మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఇది నిదర్శన యోగ్యత కలిగిన మంత్రము. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు కూడా దిగ్బంధన చేసుకోవలసి ఉంటుంది. ఎందుకనగా శక్తి మంత్రములకు ప్రతి దానికి ఎవరో ఒకరు ఆటంకములు చేయడానికి లేక దేవత యొక్క పరివారమే సర్వవిధములైన ఆటంకములు పరుస్తూ ఉంటారు. కాబట్టి దిగ్బంధన చేసుకోవడం అతి ఆవశ్యకం. కాబట్టి ముందుగా ఈ దేవత యొక్క మంత్రం నాకు కావలసిన దిగ్బంధన మంత్రం చెప్తున్నాను. ఈ మంత్రము 33 సార్లు చేసుకోవలసి ఉంటుంది. మనం డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా యంత్రమును అమర్చుకొని లేక ముగ్గును గాని వేసుకొని మధ్యలో చాముండేశ్వరికి షోడశోపచార పూజ, పంచ పూజలు లేదా ధూపదీప నైవేద్యములు ఇచ్చి తర్వాత తూర్పునకు 3 సార్లు, ఆగ్నేయమునకు 3 సార్లు, దక్షిణకు 3 సార్లు, నైరుతికి 3 సార్లు, పశ్చిమమునకు, వాయువేపునకు, ఉత్తరకు, ఈశాన్యమునకు 3 సార్లు చొప్పున మంత్రము చెబుతూ అక్షతలు లేక పసుపు కుంకుమ వేస్తూ ఊర్ధ్వే అని 3 సార్లు మంత్రం చెప్పి అక్షతలు గాని పసుపు అని వేసి అదోహో అని చెప్పి కింద కూడా వేయవలసి ఉంటుంది. తర్వాత చివరిలో కొంచెం అక్షతలు పట్టుకొని మనపై కూడా మనం చల్లుకోవలసి ఉంటుంది. లేదా కొంచెం జలం, గంగా జలం లేదా జలం, ఈ మంత్రమే 3 సార్లు అభ్యంతరించి మన తలపై చల్లుకొని జపం చేయవలసి ఉంటుంది. మనం దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం. దిగ్బంధన మంత్రము: ఓం క్లీం క్లీం చాముండాయై నమః సర్వ దిశః మాం అగ్ని స్వాహ. మంత్రం మరోసారి: ఓం క్లీం క్లీం చాముండాయై నమః సర్వ దిశః మాం అగ్ని స్వాహ. మంత్రం మరోసారి: ఓం క్లీం క్లీం చాముండాయై నమః సర్వ దిశః మాం అగ్ని స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రము అనగా ఇప్పుడు చెప్పిన దిగ్బంధన మంత్రము సకల విధములైన పూజలకు చాలా విశేషంగా పనిచేస్తుంది. మీకు ఏదైనా భయం కలిగినా లేక మీకు ఏదైనా సరే పరప్రయోగం జరుగుతుంది అనే భయం ఉన్నా, నీకు ఏదైనా ఇంట్లో పరప్రయోగం జరిగినట్టుగా అనుమానం ఉన్నా లేక మీకు నిజంగా తెలిసిన ఈ దిగ్బంధన చేసి చాముండేశ్వరి యొక్క లేక దుర్గా యొక్క ఏ మంత్రమైనా సరే ఒక 108 సార్లు జపించుకుంటే చాలు. ఎటువంటి గాలివాటములైనా పరప్రయోగములైనా అతి సునాయాసంగా తిప్పి కొట్టగలదు. ఎటువంటి భయములు
లేకుండా ఈ దిగ్బంధన చేసే ఇంట్లో ఆనందకరమైన జీవితం గడపగలం. భయం అనేదే లేని జీవితమును గడపగలం. అంత శక్తిని, అంత రక్షణను కల్పించే మహత్తర మంత్రం దివ్యాత్మ స్వరూపులారా. ఇక ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం. వినియోగము: ఓం అస్య శ్రీ చాముండా మంత్రస్య మహాకాళ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ చాముండా దేవత వద వద అగచ్చ అగచ్చ బీజం క్లీం శక్తి నమః కీలకం చాముండా ప్రసన్నత సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత దివ్యాత్మ స్వరూపులారా, మీ శక్తి కొలది మీరు ధ్యానము చాముండేశ్వరి యొక్క ప్రసన్నంలో ఉంది, అది చేసుకోవచ్చు. మరలా ఋష్యాన్యాసం చెప్పుకోవాలంటే మహాకాళ ఋషి అనుష్ఠుప్ ఛందః వద వద అగచ్చ అగచ్చ బీజం క్లీం శక్తి నమః కీలకం. మరలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాలనుకునే వాళ్ళు క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ క్లాం మాతృకా వర్ణనతో అంగన్యాస హృదన్యాసం చేసుకోవచ్చు. మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం ఏ గురువు ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువుని 16 సార్లు స్మరించి అతని రూపమును కొంచెం ధ్యానించి రక్తచందనపు మాల, రుద్రాక్ష మాల శ్రేయోదాయకము, ఎర్రని పసుపు తెలుపు వస్త్రములు శ్రేయోదాయకము, ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయడం శ్రేయోదాయకము, మరియు చందనపు పసుపు కర్పూరము నివేదన చేస్తూ, పచ్చ కర్పూరం ప్రసాదంలో నివేదన చేస్తూ, తీయని పదార్థములే ప్రసాదంగా పెడుతూ మనం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. తెల్లని ఎర్రని పువ్వులను సమర్పణ చేయవచ్చు. రాత్రి వేళ పూజ చేసేటప్పుడు మీరు అక్షతలతోనే పూజ చేయవలసి ఉంటుంది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు పువ్వులు పత్రితో పూజ చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం చేయడం వలన మనం సకల విధములైన ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడగలం. రేపు ఏం జరుగుతుందా, లేక మనకి ఏదైనా రేపు ఆపద ఉందా అంటే శ్రీమాతే స్వయంగా వచ్చి మనకు తెలియజేస్తుంది. కాగా మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇక శ్రీ స్వప్న వార్తా చాముండా మంత్రము ఓం క్రీం చాముండే వద వద ఆగచ్చ అగచ్చ క్లీం నమః. మంత్రం మరోసారి: ఓం క్రీం చాముండే వద వద ఆగచ్చ అగచ్చ క్లీం నమః. మంత్రం మరోసారి: ఓం క్రీం చాముండే వద వద ఆగచ్చ అగచ్చ క్లీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, దేవత యొక్క గుణగణములు గొప్పతనము తెలుసుకొని జపములు చేయడం వలన అతి శీఘ్రంగా సుస్పష్టమైన ఫలితములు పొందగలం. కాబట్టి మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి దుర్గామాత యొక్క గొప్పతనం, చాముండేశ్వరి యొక్క వైభవం తెలుసుకొని మంత్రశక్తుల యొక్క విధానాలు తెలుసుకొని జపం చేయడం వలన మీరు అనుకున్న దానికి అతివేగంగా మీరు చేరుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో సుఖమయమైన శాంతియుతమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తలనెత్తుకుంటారని వేడుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.